పాములపాడు మండలంలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు. గ్రామాల పరివాహక ప్రాంతాలను సందర్శించి అధికారులు, నాయకులను అప్రమత్తం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచనలు చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య. ముందుకు వచ్చేసి ముందుకు 2 అడుగులు చేయబెట్టండి. అదే చూస్తున్నా సార్. సరే చెప్తానండి, సర్లేదు సార్. ఓకే ఓకే. జాగ్రత్తలు తీసుకోవాలా అధికారులు కానివ్వండి, ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో వారు ఉన్నటువంటి తహసీల్దార్లు కానివ్వండి, సూపరింటెండెంట్లు కానివ్వండి, అధికారులకు తహసీల్దార్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, విఆర్ఏలు కానివ్వండి, మీ గ్రామాల్లో శిథిలావస్థలు ఉన్నటువంటి ఇళ్లను గుర్తించండి. ఆ ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉండనివ్వద్దు. పక్కనే ఉన్నటువంటి స్కూల్స్లో కానీ ఎక్కడో కానీ వాళ్ళకి అకామిడేట్ చేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆఫీసర్ పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఉదయం 2 రోజులుగా ప్రతి గ్రామంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది సమస్యను ప్రతి క్షణం నాకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. మన కార్యకర్తలు అంతే ఉత్సాహంతో ఉండి ప్రతి వారికి సహాయ కార్యక్రమాల్లో పాటుపడాలని చెప్పేసి నేను పార్టీ తరఫున కూడా పిలిపిస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. దాదాపు 20 నుంచి 30 సెంటీమీటర్ల దాకా వర్షం మన ప్రాంతంలో పడినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇస్కాలకు సంబంధించి ఇస్కాల గ్రామంలో ఉన్నటువంటి 1500 ఎకరాలు దాదాపు ఈరోజు అధిక వర్షం వల్ల నీటి మునగడం జరిగింది. అలాగే బోనాసి ఉధృతంగా ప్రవహించడంతో ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇస్కాల కానివ్వండి, దుద్యాల కానివ్వండి, చెల్మిల కానివ్వండి, అందరూ పాములప్పటికి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎందుకంటే ఎక్కడి వాళ్ళు అక్కడనే నిలబడిపోయినారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా ప్రతి రేవు దగ్గర కాపలా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీలు కానివ్వండి, విఆర్ఏలు కానివ్వండి, విఆర్ఓలు కానివ్వండి, ప్రభుత్వ రైతాంగం అంతా కూడా అప్రమత్తం చేసి ఈరోజు మండలాల వారీగా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు నిన్ననే రుద్రవరం గ్రామంలో ఒక 2 ఇళ్ళు పడిపోవడం జరిగింది. మరో ఇల్లు కూడా కొద్దిగా తీవ్ర శిథిలావస్థకు చేరిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ ఇసుకాల గ్రామానికి సంబంధించినటువంటి చెలిమిల గ్రామానికి, దుద్యాలకు కొత్తపల్లి మండలానికి సంబంధించిన దుద్యాల గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా అంతా కూడా తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉంది. వాటిని ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి ప్రతి ప్రయాణికులను కూడా ఒక చోటికి చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది జరిగినా కూడా మీరు గమనించినట్లయితే 2017 నుంచి 18లో విశాఖపట్నానికి హుదూద్ తుఫాన్ వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఏ విధంగా పర్యవేక్షించి వారి సమస్యలు తీర్చడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మన గ్రామానికి సంబంధించినటువంటి గ్రామాలు దాదాపు 3-4 గ్రామాలు ముప్పుకు గురైనాయి. దాదాపు 15,000 నుంచి 2,000 ఎకరాలు నష్టపడడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే బోనాసి అధికంగా రావడంతో ఇస్కాల గ్రామం కానివ్వండి, దుద్యాల గ్రామం కానివ్వండి, చెలిమిల గ్రామం కానివ్వండి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది. భవిష్యత్తులో ఆ గ్రామానికి సంబంధించి ఎక్కడైతే బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉంది ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే మన దుద్యాల దగ్గర ఉన్నటువంటి ఏదైతే వాగు అడ్డంగా వస్తుందో ఆ వాగును కూడా మనం గతంలో 2017-19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శివానంద రెడ్డి సార్ ఇన్ఛార్జి ఉన్నప్పుడు అక్కడ ఒక బ్రిడ్జి నిర్మించడం జరిగింది. వాటి నుంచి కూడా కొంత సమస్య ఉంది. దాన్ని కూడా కొంచెం పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. 15,000 రూపాయలు. వెరీ గుడ్. ఎవరు ఇచ్చినారు? చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చినాడు చూడు 15,000 పెన్షన్. గుర్తుపెట్టుకోవాలా, అమ్మతో అందరికి చెప్పాలి. నువ్వు 10,000 పెన్షన్ వచ్చింది కదా. మా రామ్మ నువ్వు
అరేంజ్ చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా సరే ఏదైనా కానీ ప్రజలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే ఎక్కడైనా మట్టి మిద్దెలలో ఉన్న వారిని గవర్నమెంట్ కూలింగ్లోకి షిఫ్ట్ చేయండి. ఎక్కడైనా కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ, వీఆర్ఏలు కానీ, వీఆర్ఓలు కానీ, సంబంధిత శాఖలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.